అందరికీ రామ్ రామ్. వచ్చే ఇళ్ళకైతే వచ్చిన మోపు కొనాలు కట్ చేసుకపోతున్నాం. మోపుల కోసం ఆవులకు మక్కనైతే ఎండుతున్నది. కొన్ని కర్రలు ఇక్కడ గ్యాప్ వచ్చింది, మొత్తం ఎండిపోయినాయి. అక్కడ ఉత్తున్న దగ్గర పచ్చ ఉన్నది. ఇలా కొనాలు అయితే పోషిస్తున్నా. నెక్స్ట్ వీక్లో మొత్తం కటింగ్ చేపిచ్చేస్తా. హార్వెస్టర్తో కట్ అయితే అంటే కింద పడ్డది కూడా హార్వెస్టర్కి దొరుకుతాయంటే హార్వెస్టర్ పెట్టేస్తా, లేదంటే లేబర్తోనైనా కట్ చేసుకోవాలా. మక్కలు ఇవి ఎండినాయి, ఇట్లా వచ్చేసినాయి. మన మక్కలు వచ్చేసి ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. కింద పడే కొంచెం డ్యామేజ్ అంతే, మనకు అనుకున్నంత వెయిట్ రాదు. ఇట్లా వచ్చినాయి మనకు 16, 18, 20 లైన్స్ ఇలా ఇత్తులు నింపినాయి. ఇలా పచ్చి ఉన్నది మొత్తం ఇటు లోపల. ఇటైతే మోపుల కోసం కొన పోసేస్తున్న పచ్చడి. ఇక్కడ ఇంకెండలే ఇప్పుడు పడదామంటేనేమో కంకులు ఇట్లున్నాయి. మరి ఎండ పెట్టుడు మనకి ఇబ్బంది, మొక్కలు మొత్తం బూజెక్కుతాయి. నాకు 70% కంకి ఇంకా పచ్చని ఉంది. ఇదంతా మనం ఇప్పుడు హార్వెస్టర్ పెట్టేస్తే మనకే ఇబ్బంది అవుతుంది. మరి డబ్బులు ఎండ పెట్టాలా, చెయ్యాలా, కింద ఖరాబ్ అయిపోతాయి. అందుకు ఆగుతున్నా. ఈ వడ్డదైతే ఎట్లా ఎండిపోయింది, అది మొత్తానికి ఎండిపోయింది. అది వెయిట్ కూడా ఎక్కువ రాదు. మనకి ఉన్నదాన్ని దీన్ని కాపాడుకోవాలి, ఇది వెయిట్ వస్తుంది. ఇంకొక వారం రోజులు ఆగినామంటే కంకి ఎట్లా ఎండిపోయిందో పొట్టు మొత్తానికి ఎండిపోయి ఈ కలర్ రావాలా. ఇట్లా వచ్చినప్పుడు మనకు మక్క అనేది పట్టుకోవచ్చు. కొద్దిగా ఒక లైట్గా ఒక 2 రోజులు ఎండిన ఏం కాదు. ఇది మొత్తానికి ఇప్పుడు ఇత్తు పచ్చిగా ఉంటుంది. ఇది ఎండితే మనకు ఏం కాదు, ఎండకు ముందు పట్టినామంటే మనకి ఇబ్బంది. అందుకు ఆగుతున్నారు. రేపైతే హార్వెస్టర్ వచ్చేడుతున్నది. వేరే లెవెల్ అయినా పట్టిన తర్వాత చూద్దాం. ముందు మనం మాత్రం బండి పెట్టలేము, ఎందుకంటే మక్క మొత్తం పచ్చగా ఉన్నది. పడిపోయింది, ఎండింది. ఇది పచ్చగా ఉన్నాక పడితే మరి నాకే పరిశాను. ఒక్కొని ఎండబెట్టాలా చేయాలంటే అది సాధ్యం కాదు. కిందికి వెళ్ళి ఎలుకలు తింటాయి, పైనుంచి కుప్ప నేర్పాలా చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది పరిస్థితి. బై ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.